Hi friends, this is your ANR sir. Today I have come up with a new lesson on single word substitution. In each of the following questions, out of the four alternatives, choose the one which can be substituted for the given words or sentence. Let me repeat. In each of the following questions, out of the four alternatives, choose the one which can be substituted for the given words or sentences. Here is your first phrase. One who is well versed in any subject, a critical judge of an art, particularly fine arts. One who is well versed in any subject, a critical judge of an art, particularly fine arts. Here are your four options. A. Veteran. B. Philistine. C. Dilettante. D. Connoisseur. A. Veteran. B. Philistine. C. Dilettante. D. Connoisseur. ముందుగా ఇచ్చిన ఈ 4 పదాల తాలూకా మీనింగ్ తెలుగులో తెలుసుకుందాం. వెటర్న్ అంటే వయోవృద్ధుడు. వెటర్న్ అంటే వయోవృద్ధుడు. ఫిలిస్టైన్ అంటే అశిక్షితుడు, అంటే శిక్ష లేనివాడు, అంటే ఏమి చదువుకునేవాడు. అదే డిలటెంటీ అంటే ఏంటి? ఎక్కువగా ప్రేమించేవాడు, అందరినీ ప్రేమించేవాడు. డిలటెంటీ అంటే ఏంటి? అందరినీ ప్రేమించేవాడు. కనషియర్ అంటే ఏంటి? అన్నీ తెలిసినవాడు, విశేష జ్ఞానం కలిగినవాడు. అది పర్టికులర్గా ఏంటి? ఫైన్ ఆర్ట్స్లో, సంగీతంలో. సో ద రైట్ ఆన్సర్ ఫర్ ద ఫ్రేజ్ వన్ who is well versed in any subject, a critical judge of an art, particularly fine arts. Right answer ఏంటవుతుంది? డి connoisseur. డి connoisseur ఏంటవుతుంది? వన్ who is well versed in any subject, a critical judge of an art, particularly fine arts. This is your second set of words. Person who is indifferent to both pleasure and pain. Person who is indifferent to both pleasure and pain. Here are your four options. A. Saint. A. Saint. B. Ascetic. B. Ascetic. C. Stoic. C. Stoic. డి హెర్మిట్. ముందుగా ఇచ్చిన 4 పదాల తాలూకా మీనింగు తెలుగులో తెలుసుకుందాం. సెయింట్ అంటే ఏంటి? ముని. సెయింట్ అంటే వాళ్ళు ముని. ఎసెటిక్ అంటే వాళ్ళు తపస్వి, అంటే తపస్సు చేసుకునేవాడు. ఎసెటిక్ అంటే వాళ్ళు తపస్వి. స్టోయిక్ అంటే ఏంటంటే ఉదాసీనంగా ఉంటాడు, అంటే దుఃఖాలకి సుఖాలకి వశం కాడు, అన్నిటికీ అతీతంగా ఉంటాడు. హెర్మిట్ అన్నా సరే సన్యాసి, తపస్వి. అయితే ఇచ్చిన పదాల సమూహానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటవుతుంది? పర్సన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు బోత్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈజ్ యువర్ ఆప్షన్ సి స్టోయిక్. ఆప్షన్ సి స్టోయిక్ ఈజ్ the right answer for the given group of words. Person who is indifferent to both pleasure and pain. So this is your next set of words. A person who is against the standards of ordinary society, especially in dressing. A person who is against the standards of ordinary society, especially in dressing. Here are your four options. ముందుగా ఇచ్చిన 4
పదాల తాలూకా మీనింగ్ తెలుగులో తెలుసుకుందాం. జోకర్. జోకర్ అంటే విదూషకుడు. జోకర్ అంటే ఏంటి? విదూషకుడు. హిప్పీ అంటే ఏంటంటే జుట్టు బాగా పెంచేసుకుని అనాగరికంగా డ్రెస్ కూడా సరిగా లేకుండా ఆవారాగా తిరుగుతూ మాదక ద్రవ్యాలకి అలవాటులోనూ అయిపోయి ఉండేవాడిని హిప్పీ అంటారు. సి స్కేప్ గోట్. స్కేప్ గోట్ ఏంటంటే బలి పశువు. స్కేప్ గోట్ ఏంటి? బలి పశువు. నాలుగో వర్డ్ బట్ అంటే ఏంటంటే తుపాకీకి రెండో వైపు, అంటే ఒకవైపు గొట్టం ఉంటుంది, అందులోంచి గుండు బయటకు వస్తుంది, రెండో వైపుని బట్ అంటారు. సో ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ సెట్ ఆఫ్ వర్డ్స్, ఏ పర్సన్ హూ ఈజ్ అగేన్స్ట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఆర్డినరీ society, especially in dressing, is your option B, hippie. Your option B, hippie, is the right answer for the given set of words, a person who is against the standards of ordinary society, especially in dressing. So here is your next set of words. Murder of a brother. Murder of a brother. Here are your four options. A, patricide. B, regicide. C, homicide. D, fratricide. A, patricide. B, regicide. C, homicide. D, fratricide. ముందుగా ఇచ్చిన 4 పదాలకి తెలుగులో మీనింగ్ తెలుసుకుందాం. ప్యాట్రిసైడ్ ఏంటి? తండ్రిని చంపినవాడు. ప్యాట్రిసైడ్ అంటే ఎవళ్ళు? తండ్రిని చంపినవాడు. రెజిసైడ్ అంటే ఎవళ్ళు? రాజుగారిని చంపినవాడు, హత్య చేసినవాడు, రెజిసైడ్. హోమిసైడ్ అంటే ఏంటి? తోటి మానవుల్ని హత్య చేసిన వాడిని హోమిసైడ్ అంటారు. తోటి మానవులకి చంపిన వాడిని హోమిసైడ్ అంటారు. అయితే ఫ్రాట్రిసైడ్ అంటే ఎవళ్ళు? అన్నదమ్ముని హత్య చేసిన వాడిని ఫ్రాట్రిసైడ్ అంటారు. అన్నదమ్ముని హత్య చేసిన వాడిని ఫ్రాట్రిసైడ్ అంటారు. సో ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ సెట్ ఆఫ్ వర్డ్స్, మర్డర్ ఆఫ్ ఏ బ్రదర్, ఈజ్ యువర్ ఆప్షన్ డి, ఫ్రాట్రిసైడ్. మర్డర్ ఆఫ్ ఏ బ్రదర్ మీన్స్ యువర్ ఆప్షన్ డి, ఫ్రాట్రిసైడ్. ఫ్రాట్రిసైడ్ అన్నది మర్డర్ ఆఫ్ ఏ బ్రదర్కి రైట్ సబ్స్టిట్యూషన్. Here is your next set of words. Mania for stealing articles. Mania for stealing articles. Here are your four options. A, logomania. A, logomania. B, nymphomania. B, nymphomania. C, kleptomania. C, kleptomania. D, hypomania. D, hypomania. ముందుగా ఇచ్చిన 4 పదాల తాలూకా మీనింగు తెలుగులో తెలుసుకుందాం. లోగోమానియా అంటే ఏంటంటే ఎక్కువగా మాట్లాడడం. లోగోమానియా ఏంటండి? అలాగా మాట్లాడుతూ ఉండడమే, ఏదో ఎగ్జాంపుల్స్ ఇస్తూ, ఏదో సూచనలు ఇస్తూ, ఏదో లోకోక్తులు ఇస్తూ అలా మాట్లాడుతూ ఉండే జబ్బుని లోగోమానియా అంటారు. నింఫోమానియా. నింఫోమానియా అంటే స్త్రీలలో అధిక కామం కలిగి ఉండడం. స్త్రీలలో అధిక కామం కలిగి ఉండడాన్ని, ఆ రోగాన్ని నింఫోమానియా అంటారు. అయితే క్లెప్టోమేనియా అంటే ఏంటంటే దొంగతనం చేయాలి అనే రోగం. అంటే ఏంటి? వాళ్ళ చేతులు ఉత్తిని ఊరుకోవు. అవసరం ఉన్నా లేకపోయినా సరే ఎదురుగుండా ఉన్న వస్తువుని జేబులో వేసేసుకుంటారు. క్లెప్టోమేనియా అంటే ఏంటంటే దొంగతనం చేయాలి అనే రోగం. వాళ్ళకి ఆ అవసరం అక్కర్లేదు, ఆ వస్తువు తనకు అవసరం ఉందా లేదా అక్కర్లే, అది జేబులో వేసేసుకుంటారు. అటువంటి రుగ్మత ఉందని ఏంటంటారు? క్లెప్టోమానియా. అయితే హైపోమానియా అంటే ఏంటి? మానసిక రుగ్మత.
హైపోమానియా అంటే ఏంటి? మానసిక రుగ్మత అంటే సాధారణమైన పిచ్చితనాన్ని హైపోమానియా అంటారు. సో the right answer for the given set of words mania for stealing articles is your option C, kleptomania. The right answer for the given set of words is C, kleptomania. Mania for stealing articles.